మీకందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రిస్మస్ అంటే చికెన్ బిర్యానీ, కోడి బిర్యానీ కాదు, రెండొకటేగా. కేక్ కాక్కోకనరే పోయినసారి, అందుకే ఈసారి కేకులు ఏం తీసుకురాలేదు. స్తోత్రం. కేకు లేదు, కాకు లేదు, కోకు లేదు. క్రిస్మస్ అంటే ముందు మన మార్గం సరిచేయబడాలి, ప్రభుత్వం మనకున్న సంబంధం సరిచేయబడాలి. దేవునికి మనమంతా దూరం అయిపోయాం. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహిస్తున్న మహిమ పొందలేక దేవునికి దూరం అయిపోయారు. ఆదిలో దేవుడు మానవుని చేసినప్పుడు తన యొద్దకు దేవుడు దిగి వచ్చేవాడు, అతనితో మాట్లాడేవాడు. కానీ ఒకనాడు ఆదాం పాపం చేసిన తర్వాత దేవునికి దూరంగా పరిగెత్తడం మొదలుపెట్టాడు. దేవుడు వస్తాడు, పారిపోతాడు. దేర్ వాజ్ అన్ గ్రేట్ డిస్టెన్స్ బిట్వీన్ మ్యాన్ అండ్ గాడ్. అయితే ఏ మానవుడు పారిపోతున్నాడో, పరుగులు తీస్తున్నాడో, పారిపోతున్న మానవుని వెతికి రక్షించుటకు యేసయ్య వెతుక్కుంటూ ప్రభు మనిషి దగ్గరికి వచ్చేసాడు. అదే క్రిస్మస్. క్రిస్మస్ అనగా ఏంటి? నశించిన దానిని వెదకి రక్షించుటకు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఇప్పుడు ఆయన మిషన్ ఏంటంటే ఇక్కడ ఎవ్వరు తప్పిపోవటానికి వీల్లేదు. క్రిస్మస్ టు క్రిస్మస్, జుమ్మకు జుమ్మా. స్తోత్రం. ఎంతమంది భక్తులు ఉన్నారు ఇక్కడ? ఇంకో క్రిస్మస్ వచ్చినంత వరకు కొత్త బట్టలు కుట్టుకొని రావాలని తీర్మానంలో ఉన్న భక్తులారా, ప్రభు అంటున్నాడు, నీకు యేసయ్యకు 1 సంవత్సరం గ్యాపా. ప్రతిరోజు దేవుడు దిగి వచ్చేవాడు మనిషితో మాట్లాడటానికి. అది ఆయన మనస్తత్వం, అది మారలే. ఈరోజు కూడా గాడ్ హ్యాస్ సేమ్ ఇంటెన్షన్, అదే మైండ్. నీతో దేవుడు ప్రతిరోజు మాట్లాడాలని, నిన్ను చూడాలని, నీతో సహవాసం చేయాలని, నీతో కలిసి నడవాలని. నువ్వేమో సంవత్సరానికి ఒకసారి వస్తానంట. కొంతమంది భక్తులు కొంచెం భక్తి ఎక్కువ, వారు కొత్త సంవత్సరానికి కూడా వస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఏ ఆదివారం కనబడరు. క్రిస్మస్ భక్తులు, మీ మార్గం మార్చుకోవాలి. ఈరోజు ప్రభు వస్తే ఆయన ముందు నిలబడగలవా? ఆలోచించు. ప్రభు రాక ఆలస్యం అవుతుందేమో, మరి నువ్వు ఉండగలవు అంతవరకు? ఈరోజు ఈ మాట చెప్పకూడదు, కానీ ఆత్మదేవుడు ప్రేరేపిస్తున్నాడు. నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. పండుగకు మాత్రం వస్తున్నావని నీ మీద నేరం ఒకటి మోపుతున్నాడు. ఒకవేళ ఈ సమయంలో ప్రభు దిగి వస్తే నీ పరిస్థితి వేరు కదా. ఆ పండుగలు ఉండలేవు కదా. ఈ పండుగ ఎంత అండి ఈరోజు? అంటే లిటరల్గా కోడి కూర చేసుకున్నావేమో, అవసరమైతే ఒక మేకనో పొట్టెలో కోసావేమో, కుటుంబం పెద్దదైతే పెద్దదే కోసావేమో. స్తోత్రం. ఏది కోసినా, కోసింది తిన్నది ఎన్ని రోజులు, నువ్వు వేసుకున్న బట్టలు ఎన్ని రోజులు మాసిపోతుంది, అది అరిగిపోతుంది. కానీ రేపు ఒక నిత్యమైన పండుగ మన కొరకు ఎదురు చూస్తుంది. చెప్పండి స్తోత్రం, హల్లెలూయా. ఆ పండుగను మిస్ కావద్దు. నీ ఆ పండుగ మిస్ అయిపోయావా? ప్రతి నిత్యం రాత్రి పగలు నరకములో మలమల మాడుతున్న అగ్ని గుండంలో, అగ్ని ఆరక, పురుగు చావక, నీ బాధ నివారం కాక, నో సొల్యూషన్ ఆఫ్ యువర్ పెయిన్ టు బి రిలీవ్డ్. రాత్రి పగలు అయ్యో అయ్యో అయ్యో, అలాంటి బాధ తప్పాలనే యేసయ్య ఈ లోకానికి దిగి వచ్చాడు. అదే క్రిస్మస్ పండుగ. నా ప్రియ దేవుని సంఘమా, అలాంటి అనుభవంలోకి రండి. సహవాస పండుగ. అందుకని దేవుడు ఎలా వచ్చాడో తెలుసా? ఇమ్మానుయేలుగా వచ్చాడట. చెప్పండి ఆమేన్ గట్టిగా చెప్పండి. ఎలా వచ్చాడు? ఇమ్మానుయేల్ అనగా దేవుడు
మనకు తోడు. ఎప్పుడెప్పుడు? జుమ్మా టు జుమ్మా, క్రిస్మస్ టు క్రిస్మస్ కాదు, సదాకాలం. ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్, ఎవ్రీ హవర్ నేను నీతో ఉంటాను. అంతగా దేవుడు కోరుకుంటే నువ్వు ఎలా ఉండాలని కోరుకుంటున్నావు? ఈరోజు తీర్మానం చేసుకో. యాక్సిడెంట్గా నువ్వు రాలే, దేవుని ప్రణాళిక చొప్పున వచ్చావు. ఈ వచ్చిన నీవు ఈ ఒక్క మాటతో ప్రభు నేను అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నాడు. నువ్వు ప్రభుకు అప్పగించుకోగలిగితే నీ జీవితం విప్లవాత్మకంగా మారిపోతుంది, నీ జీవితం ధన్యమైపోతుంది. హల్లెలూయా. కనుక దేవుని మాట విను, నీ మార్గం సరిచేయబడాలి. యేసయ్యను కొట్టినా తిట్టినా మౌనంగా ఉన్నాడు, మౌనాన్ని ప్రకటించాడు, మౌనాన్ని అనుభవించాడు, సమాధానాన్ని అనుభవించాడు. అలాగే ఉండమన్నాడు. అదే శాంతి మార్గం.